చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే, చివరి గడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థనాకర్లు మాకుంటే, మీ విషయాలు ఉంటే మాకు చెప్పండి. మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ స్పెషల్ వర్తమానములు మరి వింటూ ఆత్మీయంగా మేలు పొందుతున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. పోయిన వర్తమానంలో మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని యేసయ్య కొండ మీద ప్రభు తన రాకడ గురించి స్వయంగా చెప్పిన ఆధ్యాత్మికమైనటువంటి ఆ లోపల ఆంతర్య సూచనల్ని ధ్యానం చేశాం. ప్రియులారా, ఇప్పుడు మరొక వర్తమానాన్ని వినబోతున్నాం. అటు ఇటు తిరగండి. నేను అందించబోతున్న ఈ అమూల్యమైన సందేశాలు చాలా భక్తితో ప్రార్థనతో కనిపెట్టి ధ్యానం చేసి మీకు అందిస్తున్నవి. వీటి విలువ మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా. జనరల్ మెసేజ్లు జనరల్గా చెప్పాం, కుటుంబాల గురించి, సంఘాల గురించి. 3 నెలల నుంచి ఈ స్పెషల్ వర్తమానాలు అందిస్తున్నాం. వీటిలో ఒక 6 వర్తమానాలు అయిపోయినాయి. ఇంకొక 44 వర్తమానాలు ఉన్నాయి. కంటిన్యూగా ఇస్తున్నాం. జాగ్రత్తగా మీరు విని మేలు పొందండి. ఏ ఒక్క వర్తమానము, ఏ ఒక్క పాయింట్ పోగొట్టుకున్నా కూడా లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. ₹1,00,000 సంపాదించుకోవడం తేలిక, కానీ ఈ వర్తమానాలు వస్తున్నప్పుడు ఈ లోతైన విషయాలు మరి స్వీకరించడం, వినటం అది చాలా భాగ్యమని నేను మీకు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఈరోజు నేను మీకు అందించబోతున్న వర్తమానము ప్రపంచానికి ముంచుకొస్తున్న మహాప్రళయం, ఈ లోకం గతి ఏమిటి. జనరల్గా అనుకుంటూ ఉంటాం, వీడి గతి ఇంతేరా, వీడి గతి ఇలా అయిపోయిందిరా అనుకుంటున్నాం. రేపు ప్రపంచం గతే పోతుంది. నేను దీన్ని చెప్పే ముందు ప్రియులారా, నేను వేస్తున్న ప్రశ్నలు ఏంటంటే, అసలు ప్రపంచం ఎటు ప్రయాణిస్తుంది? ఒక మంచి భవిష్యత్తు గుండా ప్రయాణిస్తుందా, లేకపోతే ప్రళయానికి, ఒక నాశనానికి ప్రయాణిస్తుందా అని ఆలోచిస్తే చాలామంది సమాధానం చెప్పలేకపోతున్నారు. బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి క్లారిఫికేషన్, ప్రపంచానికి భవిష్యత్తు లేదు, అతి త్వరలో ఈ ప్రపంచం సర్వనాశనం అవబోతుందని బైబిల్ మనకు చెప్తుంది. అదేంటండి పాస్టర్ గారు, ప్రపంచాన్ని నాశనం చేయటం కోసమే దేవుడు సృష్టించి కొంతకాలం అట్టిపెట్టి తీసేస్తున్నాడా? ఆయన ఇష్టం. ఇప్పుడు తీసేసి మళ్ళీ ఇంకో 1,000 సంవత్సరాల తర్వాత దీన్నే మళ్ళీ చేసుకుంటాడేమో, మనకేం తెలుసు? ప్రియులారా, ఈ ప్రపంచానికి భవిష్యత్తు లేదని బైబిల్ గ్రంథం చాలా క్లియర్గా చెప్తుంది. నువ్వు కూడా తెలుసుకున్నామని ఈ సమయంలో మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు మహాశ్రమ కలుగును, లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇకెప్పుడూ కలుగబోదు. 1 పేతురు 3:10లో, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికట వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును.
ప్రియులారా, ప్రపంచానికి భవిష్యత్తు లేదని ఈ 2 రిఫరెన్స్లే కాదు, బైబిల్ గ్రంథంలో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. ఆ రిఫరెన్స్లు గురించి మనం తెలుసుకొని అన్నట్లయితే ప్రపంచానికి భవిష్యత్తు లేదురా బాబు అని మనకు అర్థమవుతుంది. అసలు ప్రస్తుత ప్రపంచం ఎలా ఉందో మీకు తెలియచేస్తాను. ఎంత దాకా వచ్చిందో, ఎంతవరకు వచ్చింది, ఎందాక ప్రయాణించింది, ఈ ప్రయాణం ఎటుపోతుంది, ఈ ప్రయాణం బాగుకేనా లేకపోతే నాశనానికా, ముగింపు ఎండింగ్కా, లేకపోతే మంచి భవిష్యత్తు ఉందా ప్రపంచానికి? మంచి భవిష్యత్తు ఎట్టి పరిస్థితులు లేదు. ప్రపంచానికి ఆ నాశనం తొందరలో రాబోతుంది. ప్రియులారా, ప్రపంచానికి నాశనం తొందరలో రాబోతుందని బైబిల్ చెప్తుంటే చాలామంది నాశనం డేట్లు చెప్తున్నారు. అది మాత్రం రాంగు. ప్రపంచం ఖచ్చితంగా నాశనం అయిపోయిద్దని ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, డేట్ మాత్రం చెప్పట్లా. పంచభూతములు లయమైపోతాయి, భూమి మీద కృత్యములు కాలిపోతాయి, ఆకాశం మహాధ్వనితో గతించిపోతుంది. ఇంకా చూడటానికి ఏమైనా ఉంటుందంటారా? ఏమీ ఉండదు ప్రియులారా. ఒకరోజు అది జరగబోతుంది. దాని కొరకు ఈ ప్రపంచం ఎలా సిద్ధపడుతుందో, రాబోతున్న ప్రపంచ యుద్ధముతో 7 సంవత్సరాల శ్రమల్లో 7 పాత్రలు, 7 ముద్రలు, 7 బోర్లతో, ఆకాశం నుంచి వడగండ్లతో, 7 సంవత్సరాల శ్రమలతో, హర్మిగద్దుల యుద్ధముతో, గోగు మాగోగు యుద్ధముతో ఇంకా ఈ ప్రపంచం ఉంటుందంటారా? ఎట్టి పరిస్థితిలో ఉండదు. ప్రియులారా, దేవుడు చాలాసార్లు ఈ భూమికి తీర్పు తీర్చాడు. ఈ భూమికే కాదు, మాట విన్నటువంటి వారికి తీర్పు తీర్చాడు. వ్యక్తులకు, ప్రాంతాలకు, దేశాలకు సొదొమ గొమొర్రాల మీద అగ్నిగంధకాలు పడవేసి, ఐగుప్తు సేనలను ఎర్ర సముద్రంలో పడవేసి, ఇశ్రాయేలుని బబులోను చెరకు పంపించి, ఏమండి ఇంకా దర్యావేష్ టైంలో, అలెగ్జాండర్ టైంలో, రోమా రాజ్యం వాళ్ళకి రకరకాల టైంలో, రకరకాల చోట్ల, రకరకాల పీరియడ్స్లో దేవుడు చాలాసార్లు తీర్పు తీర్చాడు. ప్రపంచానికి లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక తీర్పు తీర్చబోతున్నాడు. దాంతో ప్రపంచం ఎండింగ్. అందుకొరకే నేను ఈ టీవీ కార్యక్రమానికి చివరి గడియ అని పెట్టి, ఆ చివరి గడియ అనేటువంటి ఆ టైటిల్ మీదే ఈ 50 వర్తమానములు తయారు చేశాను. 50 వర్తమానములు కూడా ఇలాగ ఉంటాయి. ఇప్పుడు 6 అయిపోయినాయి, ఇంకా 44 ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి మీరు, ఏ మెసేజ్ పోగొట్టుకోకండి. ప్రపంచానికి ముంచుకొస్తున్న మహాప్రళయం, ఈ లోకం గతి ఏమిటి? ప్రియులారా, భూమిని దేవుడు శపించబోతున్నాడు. అది గొప్ప శ్రమ అన్నాడు మలాకీలో. భూమి దహించుకుపోయే రోజు అన్నాడు. ప్రకటనలో మహా ఉగ్రత దినం అని చెప్పాడు. మహా ఉగ్రత దినం అంట, మహా మేలుతో కూడిన దినం అనలా. ప్రియులారా, ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో మనం చూస్తే అవి కాకుండా క్షామాలు, భూకంపాలు, తుఫాన్లు, తెగుళ్ళు, వాతావరణం కలుషితం, మత్తు పదార్థాలు అధికంగా తీసుకోవటం, మాంత్రిక విద్య, ఏమండి సైతాన్ని బాహాటంగా ఆరాధన చేయటం, సైతానికి గుళ్ళు, తప్పుడు సిద్ధాంతాలు, అబద్ధ ప్రవక్తలు, మాంత్రిక విద్య, ఉన్నత స్థలాల్లో కలవరం, యూదులు తిరిగి ఇశ్రాయేలు దేశం వెళ్ళిపోవటం, చమురు కొరత, ఆర్థిక తొందరలు, యుద్ధ వాతావరణములు, అంతరిక్షంలో ప్రయోగాలు, సైనిక ఖర్చులు, అణుబాంబులు వేసుకోవటం, సముద్రాల్లో భూకంపాలు, మార్పులు, వాతావరణంలో మార్పులు, పంట, తిండి, భూమిలో మార్పులు, ఆకాశంలో ఓజోన్ పొర తెగిపోవటం, భూమి మీద న్యాచురాలిటీ లేకపోవటం, చెట్లు పోవటం, అంతకుముందు దేవుడు చేసినటువంటి జంతువులన్నీ హరించుకుపోవటం, ఏమండి ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, ప్రపంచము పరిస్థితి మారిందని మనకు అర్థమవుతుంది. చదువుకున్నవాడి దగ్గర నుంచి పల్లెటూరులో పనిచేసుకునేటువంటి అలాంటిటువంటి వాడికి కూడా అర్థమవుతుంది. ఈ విషయాలు అర్థమవుతున్నాయి. ఇప్పుడు టీవీల్లో మీరు చూస్తున్నది కాదండి, సినిమాలు, సీరియళ్ళు చూసి మీరు చెడిపోతున్నారు. అవి చూడకండి. టీవీలు చూసి, వార్తలు చూసి ఇశ్రాయేల్ దేశంలో ఏం జరుగుతున్నాయో, పరిస్థితులు ఎలా మారుతున్నాయో, యూదులు ఎట్లా తిరిగి వెళ్ళిపోతున్నారో, అక్కడ యుద్ధ వాతావరణం ఎలా ఉందో, పాలస్తీనాకి ఇజ్రాయెల్కి ఎలా ఉందో, అక్కడ ఉన్నటువంటి యెరూషలేము మందిరం పరిస్థితులు ఎలా మారుతున్నాయో, మందిరం కడతానికి ఎలా సన్నాహాలు జరుగుతున్నాయో, క్రీస్తు విరోధి ఎలా బయటకు వస్తున్నాడో, ఇవన్నీ వార్తల్లో వస్తున్నాయి. అవి చూడండి టీవీల్లో. సినిమాలు చూసి ఇంకెంతకాలం ఎంజాయ్ చేసి పాడైపోయి పతనైపోతారు మీరు. ప్రపంచానికి ముంచుకొస్తున్న మహాప్రళయం, ఈ లోకం గతి ఏమిటి? ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, హింస పెరిగిపోయింది. హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది యూదులను చంపాడు. 60,000 కాదండి, 60 లక్షల మంది ఓన్లీ ఫర్ యూదా జాతి వాళ్ళని చంపేసి అండర్ గ్రౌండ్లో గ్యాస్ ఛాంబర్స్లో పెట్టేసి చంపేశాడు. హింస. ప్రియులారా, ఇలా మనం చూస్తే హింస పెరిగిపోతుంది. మత్తయి సువార్త 24:9లో చెప్పాడు, అనేకులు నా పేరిట వచ్చి మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారని చెప్పాడు. అవునండి,
అనేకులను శ్రమల పాలు చేస్తున్నారు. సంఘం శ్రమల గుండా వెళుతుంది. సంఘం శ్రమల్లో ఉండదు. చాలామంది తప్పుడు బాగు చేస్తున్నారు. సంఘం శ్రమల గుండా వెళుతుంది. ఇప్పుడు కొడతాం, తిడతాం, క్రైస్తవులు హింసించడం, ఇది శ్రమల గుండా వెళతాం. కానీ సంఘం శ్రమల్లో ఉండదు. 7 సంవత్సరాల శ్రమల్లో ఉండదు. 7 సంవత్సరాల శ్రమల్లో ఉంచడం కోసం దేవుడు రక్తం ఇచ్చి మనల్ని కడిగి రక్షించుకొని మనం ఇప్పుడు దాకా చాలా గట్టిగా, పట్టుదలగా, ఆధ్యాత్మికంగా బలవంతులుగా ఉంది శ్రమల్లో పాల్గొనటానికి మనం తప్పది. చాలామంది అలా బోధ చేస్తున్నారు, అది రాంగ్. సంఘం శ్రమల గుండా వెళుతుంది ప్రస్తుతం, కానీ రేపు 7 సంవత్సరాల శ్రమల్లో ఉండదు. అయితే ప్రియులారా, హింస, సజీవ దహనాలు, పిల్లలను కాల్చేయటాలు, అత్యాచారాలు, నడుసుపై అత్యాచారాలు, ఏమండి మగవాళ్ళు పాపం చేయటం, ఆడవాళ్ళు పాపం చేయటం, మన ఒరిస్సా రాష్ట్రంలో గ్రాహం చేయించి చంపడం, పిల్లలను చంపటం, పాటలను తగలబెడతాం, హింస. నా రాకడొచ్చే ముందు హింస జరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో హింస జరుగుతుంది. హింసించటానికి ఇంకా మనిషికి హృదయము లేదు. చిన్నపిల్లలను చంపుతున్నారు ఆస్తుల కొరకు. దయాదాక్షిణ్యము లేకుండా ప్రియులారా, ప్రభు రాకడొచ్చే ముందు హింస ఫుల్గా జరుగుతుంది. ఇంకేం చెప్పాయంటే, ప్రస్తుతం ప్రపంచం ఎలా ఉందంటే కరువు గుండా వెళుతుంది. మత్తయి 24:8 అక్కడక్కడ కరువులు కలుగును అని చెప్పాడు. అవును, ప్రస్తుతంలో ప్రపంచంలో 66% మంది ఖాళీ కడుపుతో పడుకుంటున్నారు రోజు. 70% మంది పిల్లలు పౌష్టిక ఆహారాన్ని తినలేకపోతున్నారు, పెరగలేకపోతున్నారు. పిల్లరా, ఇంకా 50% మంది ప్రపంచంలో ఉన్న జనాభాలో కడుపు నిండా ఒక రాత్రి కూడా భోంచని వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం 76 మిలియన్ల ప్రజలు కరువుతో చనిపోతున్నారు. ప్రస్తుతం లెక్కల ప్రకారం ఆకలి వలన రోజుకి 12,000 మంది చచ్చిపోతున్నారు. పిల్లరా, ప్రపంచ జనాభాలో చాలామంది కరువుతో తిండి లేక చచ్చిపోతున్నారు. 1980లో ఏప్రిల్లో ఇథియోపియాలో 10 లక్షలు, సోమాలియాలో 40 లక్షలు, ఆస్ట్రేలియాలో దాదాపు 90% దుర్భిక్షం వెళ్ళగక్కారు. అవును, 1970లో బంగ్లాదేశ్లో 5 లక్షల మంది చనిపోయారు కరువుతో. ప్రియులారా, కరువు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచం అలా ఉంది. క్రీస్తు శకం 1వ శకంలో ప్రపంచ జనాభా 30 కోట్లు, ఇప్పుడు 640 కోట్లు. ఇదే జనాభా 2100 సంవత్సరంలో అంట 3000 కోట్లు అవుతుందంట. శాస్త్రవేత్తలు అమెరికా అధ్యక్షుడికి అప్పగించిన లెక్కల ప్రకారము 1050 కోట్ల మందికి మాత్రమే భూమి అన్నం పండించే సత్తా ఉందంట. రేపు 2100 సంవత్సరం నాటికి 3000 జనాభా అయితే ఈ జనాభాని మోసే సత్తా భూమికి లేదు, ఆహారాన్ని పండించే సత్తా కూడా లేదంట. అందుకొరకు శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే కప్పల్ని, పాముల్ని చికెన్ ఫ్రై లాగా చేసుకుని రుచిగా ఉండేట్టుగా ఎట్లా అయితే బాగుంటుందో అలా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే రేపు నుంచి ఆహారం సరిపోదు కాబట్టి. ప్రియులారా, ఇదే జనాభాని మోయటానికి భూమికి సత్తా లేదు. 3000 కోట్లు అవుతారంట రేపు 2100 సంవత్సరం నాటికి. అవునండి, ఒకప్పుడు ఎకరానికి పంట ఎరువు వేసి 10 బస్తాలు పండించేవాళ్ళు. ఇప్పుడు 40 పండిస్తున్నారు. 40 పండించాలంటే భయంకరటువంటి ఎరువులు, మందులు వేసి పండించాలా. ఇదే జనాభా రేపు పెరిగితే ఎకరానికి 100 పండించినా కూడా అప్పటికి సరిపోద్ది. మళ్ళీ అప్పటికి 10 పండించారు, సరిపోయింది. 40 పండిస్తున్నారు, ఇప్పుడు మందులు వేసి సరిపోతుంది. రేపు 100 పండించాలా, అప్పటికి సరిపోతుంది. ఈ మధ్య అమెరికా వాళ్ళు ఒక ఆయన శాస్త్రవేత్త వచ్చి మనం తినేటువంటి వరి గింజల్ని పరిశోధన చేసి గుండె బాదుకొని ఈ తెలుగు ప్రజలు ఎంత మందులు ఉన్నటువంటి బియ్యాన్ని ఎలా తిని బతుకుతున్నారా బాబు అని చెప్పాడంట. మనం తింటుంది బియ్యం కాదంట, మందులంట. అందు గురించి పిల్లరా, రకరకాల రోగాలు, జబ్బులు, భయంకరమైనటువంటి యాతన. ఒక జబ్బుకి మందు కనిపెడుతుంటే ఇంకో కొత్త జబ్బు రెడీగా ఉంది. ఒకప్పుడు అలా లేదండి ప్రపంచం. మానవుడికి రిస్ట్రిక్షన్ పవర్ ఉంది, మనిషికి శక్తి ఉంది. ఇప్పుడు శక్తిని కోల్పోతున్నాడు. మనిషికి రకరకాల అనేటువంటి మందులు వేస్తేనే, కొంచెం జబ్బుకి ఎన్నో మందులు వేస్తేనే ఆ జబ్బు తగ్గుతుంది, లేదా తగ్గట్లా. ప్రస్తుతం ప్రపంచం ఎలా ఉందండి మనిషి జాతి. అయితే ప్రియులారా, ఇది అట పెడితే ఇంకా భయంకరంగా ప్రపంచంలో నేరాలు ఎక్కువైపోయినాయి. ప్రభు రాకడ వచ్చే ముందు నేరాలతో ప్రపంచం దిట్టంగా ఉంటుందంట. ప్రతి సంవత్సరం జరుగుతున్న నేరాలు చూడండి. హత్యలు సంవత్సరాన్ని జరుగుతున్నటువంటి చెప్తున్నా, హత్యలు 10,920. ఆయుధాలతో దొంగతనాలు 1,53,420. అపాయకరమైన నేరాలు నిమిషానికి 6. చూసారండి, ఈ విషయాలన్నీ కూడా పోలీసు రిపోర్టు రీసెర్చ్ వాళ్ళు అందించినటువంటి లెక్కలు. సంవత్సరానికి ఇట్లా జరుగుతున్నాయంట. హతుల సంఖ్య 45 నిమిషాలకు ఒకటి వస్తున్నాడు. బలవంతం మానగమంగాలు 21 నిమిషాలకు ఒకటి బలవంతం జరుగుతుంది. దొంగతనాలు
4 నిమిషాలకు ఒక దొంగతనం జరుగుతుంది. వాహనాల దొంగతనాలు, నిమిషానికి ఒక వాహనం పోతుంది. ఇళ్లలో దొంగతనాలు, నిమిషానికి 2 ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం భయంకర దిట్టమైన నేరాలతో మగ్గిపోయి ఉంది అన్ని చోట్ల. ఒకప్పుడు ఇలాంటి నేరాలు దొంగతనాలు లేవండి. పెద్దవాళ్ళు అనేవాళ్ళు పిచ్చి రోజులు అనేవాళ్ళు. అవి పిచ్చి రోజులు అంటే అర్థం ఏంటంటే మంచి రోజులు అని అర్థం అనమాట. ఇవి పిచ్చి రోజులు. టెక్నాలజీ పెరిగిపోయింది, తెలివితేటలు పెరిగిపోయినాయి, మోటార్లు వచ్చినాయి, పెట్రోల్, డీజిల్, వాహనములు, విమానములు, కంప్యూటర్ వ్యవస్థ, ఎంతో మిషన్స్, టెక్నాలజీ వచ్చింది. ఈ లోకం ఎలా ఉందంటే ఇప్పుడు ఇవి పోయే రోజులు అని చెప్పాలి. ఈ భవిష్యత్తు సంపాదించుకునే రోజులు కాదు ఇవి. ప్రపంచానికి మంచి భవిష్యత్తు గుండా వెళ్ళేటువంటి రోజులు కాదండి. ఇది పోయే కాలము. ఏం కాలం అండి? అవును పిల్లరా, పోయే కాలమే. అలా ఉంది ప్రస్తుతం ప్రపంచ పరిస్థితి. ఇలా ఇటు పెట్టి ఇంకేముందంటే పాపం ఎక్కువైపోతుంది. టైమ్ మ్యాగజైన్ ఇలా రాసింది. బజారులన్నీ అసభ్యకరమైనటువంటి వాల్ పోస్టర్లు, పుస్తకాలు, అన్ని బొమ్మల్లో వ్యభిచార ఇవన్నీ ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళు, మధ్య వయస్కులు ఆ పుస్తకాలు కొని చూస్తున్నారంట. గడిచిన 5 సంవత్సరాల్లో వీటిని కొనువారి సంఖ్య 300% పెరిగిపోయిందంట. చిత్రాలు, అసభ్యకరమైనటువంటి విషయాలు ఇవన్నీ కొనటానికి సంవత్సరానికి 2 మిలియన్ల డబ్బులు ఖర్చు పెడతానంట మనిషి. మద్యపానం త్రాగటం, విపరీతంగా తిరగటం. పిల్లరా, పాపము చేయటానికి మనిషి ఇష్టపడుతున్నాడు. పాపము చేయటానికి అందుబాటులో ఉంది చేస్తున్నాడు. పాపం రుచిగా ఉంది చేస్తున్నాడు. అంతము చేదుగా ఉంటుందని తెలియట్లా. సిన్ ఈజ్ రీచబుల్, సిన్ ఈజ్ ఎంజాయబుల్, ఎండ్ ఆఫ్ ద సిన్ ఈజ్ టెరబుల్. పాపం అలా ఉంది. ఇంకా పిల్లరా, ప్రకృతిలో చాలా మార్పులు వస్తున్నాయి. లూకా 21:11 ప్రకారము ఆకాశం నుండి మహోభయోత్పాతములు, గొప్ప సూచనలు పుట్టునని చెప్పాడు. యోవేలు 2:10 అంటున్నాడు, వాటి భయం చేత భూమి కంపించునని చెప్పాడు. ఆకాశము తత్తరిల్లని చెప్తున్నాడు. సూర్యచంద్రులు తేజోహీనులు అయిపోతారు. ఎందుకంటే చంద్రుడులో రక్తం ప్రవహిస్తుంది కదా, రక్తం అయిపోతున్నాడు. సూర్యుడిలో పెద్ద 10 కిలోమీటర్ల వ్యాసార్థం నల్లమచ్చ ఏర్పడింది కదా, సూర్యుడు నలిపైపోతున్నాడు. తేజోహీనత కోల్పోతున్నారు. ప్రకటన 6:12 6వ ముద్ర విప్పగా నేను చూడగా పెద్ద భూకంపం కలిగాను. అవును పిల్లరా, ప్రకృతిలో ప్రపంచంలో ప్రస్తుతం మార్పులు వచ్చినాయి. అయితే భూకంపాల విషయంలో చూస్తే భూమి లోపలంతా బదలుగా పగిలిపోయిందంట. శాస్త్రవేత్తలు టెస్ట్ చేసి చెప్తున్నారు. ఎక్కడైతే భూకంపం జరిగిందో పైన అతుక్కుపోయింది, కానీ భూకంపం జరిగినటువంటి లోపల నెరులు అలాగున్నాయంట. అన్ని చోట్ల 4 మక్కాల భూకంపం జరిగింది కాబట్టి ఈ నెరులన్నీ కూడా కలుసుకుంటున్నాయంట. అంటే భూమి పట్టుకోల్పోయింది. రేపు టప్పమని పగిలిపోతుంది బంతిలాగా. అవును పిల్లరా, టప్పమని పగిలిపోబోతున్నది. పిల్లరా, ఇలాగున ప్రకృతిలో భయంకరమైన మార్పులు వచ్చి భూమి కూడా ప్రభు రాకడికి సిద్ధపడింది. ప్రస్తుత ప్రపంచం ఎలా ఉందో చెప్తున్నా. బయటికి బ్రహ్మాండంగా ఉంది, లోపల రెడీ అవుతుంది. నువ్వు కూడా ప్రభు రాకడికి రెడీ అవ్వమని నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నా. ప్రపంచానికి ప్రళయం ముంచుకొస్తుంది. ఈ లోకం గతి ఏమైపోతుందో మీకు తెలియజేస్తున్నా. అయితే పిల్లరా, ప్రస్తుతం ప్రపంచంలో ఇంకేం జరుగుతున్నాయి అంటే ఈ ప్రకృతిలో మార్పులు, ఈ భూమి వాతావరణము, గాలి, ఈ మార్పులన్నీ వచ్చేసినాయి. చెట్లు బతకట్లేదు, కొన్ని చాలా చెట్లు పోయినాయి, చాలా జంతువులు పోయినాయి. మనం పీల్చుకునే గాలి కూడా తేడా వచ్చేసింది, త్రాగే నీరు కూడా తేడా వచ్చేసింది. ఎక్కువ మనిషి కేర్ తీసుకొని నీళ్లు తాగాల్సి వస్తుంది, ఎక్కువ కేర్గా గాలి పీల్చుకోవాల్సి వస్తుంది, ముక్కు గుడ్డలు కట్టుకొని బజార్లో వెళ్లాల్సి వస్తుంది. ప్రస్తుత ప్రపంచం అంతా మారిపోయింది. అలా ఉంది ప్రస్తుతం. సో ఇంకేమున్నాయంటే తెగుళ్ళు ఎక్కువైపోతున్నాయి. చెడ్డ పుండులు, సముద్రం అంతా రక్తధారలు అయిపోద్దని ప్రకటన 16:2 చెప్తున్నాడు. అంత్యదినాలలో మహాశ్రమతో కూడినటువంటి తెగుళ్ళు వస్తాయంట. అవును పిల్లరా, డాక్టర్లు తేల్చి చెప్తుంది ఏంటంటే అమెరికాలో ఒక దూరదర్శన్లో ఇంగ్లాండ్ శాస్త్రవేత్త ఒక ఆయన ఎలా చెప్తున్నాడు, మనిషికి తెగుళ్ళు ఎక్కువైపోతాయని చెప్తున్నాడు. ఎందుకు ఎక్కువైపోతాయి అంటే మనిషికి ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఆ అనారోగ్యాన్ని మన శరీరమే మళ్ళీ బాగు చేసిద్ది. మన చెయ్యికి గాయమైంది, ఏ మందు వేయకపోయినా కూడా వారం రోజుల్లో అదే అట్టగట్టుకుపోతుంది. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే మన శరీరానికి గాయమైతే మన శరీరమే మళ్ళీ తగ్గించేటువంటి రెసిస్టెన్సీ పవర్ పెట్టాడు. ఆ పవరు మనిషిలో లేదు ఇప్పుడు. ఎందుకంటే తినే తిండిని బట్టి, తాగే నీళ్ళని బట్టి, జీవించే విధానాన్ని బట్టి, మాట్లాడే మాటలను బట్టి, తిరిగే విధానాన్ని బట్టి మనిషిలో ఉన్నటువంటి రోగాన్ని పోగొట్టేటువంటి నిరోధక శక్తులు పోయినాయి. కాబట్టి యాంటీబయాటిక్స్, ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు
ఎన్నో ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఎన్నో ఎక్కువ వేస్తేనే బాడీకి పడుతుంది. దీన్ని బట్టి తెగుళ్ళు ఎక్కువైపోతున్నాయి మనిషికి. మనుషులు ఈ రోజుల్లో హాస్పిటల్లో జనాభా ఎక్కువ కనబడుతున్నారు. అన్ని రోగాలే, తెగుళ్ళే. ఎక్కడ చూసినా అదే. ఎయిడ్స్ వ్యాధి ఎక్కువైపోయింది, ప్రపంచాన్ని పట్టినాడు పీడిస్తుంది. 2000 నాటికి 10 కోట్ల మంది అయ్యారు ఈ ఎయిడ్స్ వ్యాధి వాళ్ళు ప్రపంచంలో. ప్రియులారా, తెగుళ్ళు, వ్యాధులు, రోగాలు, అంతు పట్టనటువంటి వ్యాధులు ఫుల్గా ఎక్కువైపోతున్నాయి. ఇంకా ఎట్లా ఉందంటే ప్రపంచంలో పరిస్థితి, యుద్ధాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా యుద్ధాలే. నేను పోయిన మాసపత్రికలు రాశాను, టీవీలో కూడా చెప్పాను. రాబోతున్న ప్రపంచ యుద్ధంలో ఈ క్లారిఫికేషన్ అంతా ఇచ్చాను. మరి వరల్డ్స్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ వారు యుద్ధాల గురించి ఏం రిపోర్ట్ ఇచ్చారో, యుద్ధాలు ఇంకెక్కువగా జరుగుతాయి అని చెప్పారు వాళ్ళు. ఇంకా రాబోయే రోజుల్లో యుద్ధాలు ఫుల్గా జరగబోతున్నాయని చెప్తున్నారు. పిల్లరా, ఇట్లాంటి పెడితే ప్రపంచం ఎట్లా ఉందంటే ప్రస్తుతం మెడిసిన్స్ ఎక్కువ తయారు చేస్తున్నారు. ప్రతి దాంట్లో నుంచి మెడిసిన్ కనిపెడుతున్నారు. అవసరం అవుతుంది మనిషికి ఇప్పుడు. దానివలన అంటువ్యాధులు ఎక్కువైపోతున్నాయి. విషపూరితమైనటువంటి క్షయ, మసూసి, ఇన్ఫ్లుయెంజా, మధుమేహము, ప్లేగు, బ్లాక్ డెత్, ఇవన్నీ పిల్లరా యూరోప్లో 1947-48 సంవత్సరంలో 4/4 ప్రజలు చనిపోయారు ఒక వ్యాధిని బట్టి. ఆ వ్యాధి బ్లాక్ డెత్ను బట్టి చనిపోయారు. కొత్త జబ్బులు వస్తున్నాయి. అవునండి. కాబట్టి ఈ ఎలుకల ద్వారా కూడా చాలా జబ్బులు వస్తున్నాయి. గాలిలో నుంచి గాలి పీల్చుకుంటేనే జబ్బులు చచ్చిపోతున్నారు చాలామంది. ఇంకెక్కడ నడవాలి? గాలి పీల్చుకోకుండా ఏం చేయాలి మరి? ప్రస్తుత ప్రపంచం ఎలా తయారైందంటే భయంకరమైనటువంటి ఎండింగ్కి వచ్చింది. ప్రపంచం ఎండింగ్ అయిపోతే మన ఎండింగ్ కూడా అయిపోయినట్టే కదా మరి. గుర్తుపెట్టుకో, నువ్వు ఏ ఊరిలో కూర్చున్నావో నాకు తెలియదు, కానీ సహోదరుడా, సహోదరి, ఇదిగో నీ గ్రామానికి కూడా ఎండింగ్ ఉండదని గుర్తుపెట్టుకో. అదే వీధుల్లో తిరిగావు, అదే ఊరిలో పెళ్లి చేసుకున్నావు, అదే వీధుల్లో తిరుగుతున్నావు, అదే గ్రామంలో నివసిస్తున్నావు, పిల్లలు కన్నావు. ఒకరోజు నాకు చెప్పకుండా ఆ గ్రామం విడిచిపెట్టేసి వెళ్ళిపోతావు. వన్ డే యూ విల్ బి ఎకెట్ యువర్ విలేజ్. దానికి ముందే ఈ ప్రపంచం ప్రస్తుతం ఇలా ఉంది. అయితే పిల్లరా, ఇవే కాకుండా భూకంపాలు కూడా ఎక్కువైపోయినాయి. నేను మొన్న చెప్పాను భూకంపాల గురించి. అవును, ప్రస్తుతం ప్రపంచంలో భూకంపాలు ఫుల్గా జరుగుతున్నాయి. ఫస్ట్ భూకంపము క్రీస్తు శకము 526 మే 20న అంత్యోక్ అనేటువంటి ప్రాంతంలో వచ్చింది. ఇక అక్కడి నుంచి భూకంపాలు స్టార్ట్ అయినాయి. ఫుల్ భూకంపాలు, విపరీతమైన భూకంపాలు. క్రీస్తు శకము స్టార్ట్ అయిన తర్వాత వచ్చిన భూకంపం ఇది. క్రీస్తుకు పూర్వం చాలా భూకంపాలు జరిగినాయి ఇంకా. అవును పిల్లరా, 1967లో 64లో భూకంపాలు రిక్టర్ స్కేల్ మీద 7, 8, 9 కూడా నమోదై ఉన్నాయి. గోడలు కూలిపోయి, బిల్డింగ్స్ కూలిపోయి, మహాపట్నాలు కుప్పకూలిపోయి లక్షల కోట్ల మంది చనిపోయారు భూకంపాల మూలన. ఈ భూకంపాలు ఇంకా ఎక్కువ అవుతాయట రాబోయే రోజుల్లో. పిల్లరా, ప్రస్తుత ప్రపంచ పరిస్థితి ఇలా ఉన్నది. ప్రపంచం మంచి భవిష్యత్తుకి గుండా వెళ్తలా, మంచి భవిష్యత్తు కొరకు వెళ్తలా ప్రపంచం నాశనానికి దగ్గరికి వెళుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పింది ఒక్క పళ్ళు కూడా పాదు. ఆయన రాకడతోనే ఈ ప్రపంచం ముగించబడుతుంది. కొత్త ఆకాశం, కొత్త భూమి, పరలోకములు, నిత్య నివాసము. కాబట్టి ఈ ప్రపంచాన్ని కలుగు చేసింది ఆయనే, రేపు నాశనం చేసేది కూడా ఆయనే. దేవుడు అంటే ఎవరంటే నంబర్ 1 కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యము లేనివాడు దేవుడు. మళ్ళీ చెప్తున్నా, కామం, క్రోధం, లోభం, మదం, మాశ్చర్యం మనుషులకు ఉంటాయి, దేవుడికి ఉండదు. దేవుడికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆయనే దేవుడు అంటారు. ఎవరు పడితే వాడు దేవుడిని పిలవకూడదు. భారతదేశానికి ప్రధానమంత్రిని చేయాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉన్నాయని చేశారు. దేవుడు అనే ఆయనకు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళ దేవుడు అనరు. 1 కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యం లేనివాడు దేవుడు. 2 పెండ్లి లేనివాడు దేవుడు. నాకు పెండ్లయింది, దేవుడికి పెండ్లయింది, తేడా ఏముంది? ఇంకా దేవుడు అని చెప్పుకున్న వాళ్ళకి ఈ రోజుల్లో 2-3 భార్యలు, ఇటొక భార్య, ఇటొక భార్య, ఇటొక భార్య. మనిషికి పెండ్లయి దేవుడికి పెళ్ళైతే మనిషికి దేవుడికి తేడా ఏముంది? నంబర్ 1 దేవుడు అంటే క్వాలిఫికేషన్స్ ఏంటంటే కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్యం లేనివాడు దేవుడు. నంబర్ 2 పెండ్లి లేనివాడు దేవుడు. నంబర్ 3 ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నా, 3వ విషయం ఏంటంటే దేవుడు అని ఎవరిని అంటారంటే ఒక ప్రకృతిని, ఒక వస్తువును తానే చేయాలి, దాన్ని మళ్ళీ తానే నాశనం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండాలి. అవును, ప్రపంచాన్ని ఆయన చేశాడు, రేపు ఆయనే నాశనం చేయబోతున్నాడు. ఆయన ఇష్టం అది. పిల్లరా, ఈ ప్రపంచం ఉగ్రత పాలై హరించుకుపోతుంది. లోకము అగ్నితో దహించుకుపోతుంది.
7 సంవత్సరాల శ్రమల్లో, 7 ముద్రలు, 7 బోర్లు, 7 పాత్రలతో, రేపు రాబోతున్న ప్రపంచ యుద్ధముతో, గోగు మాగోగు యుద్ధముతో, హర్మిగిద్దోను యుద్ధముతో ప్రపంచము సర్వనాశనం అయిపోయి ఇంక ప్రపంచం కనపడదు, ఉండదు. ప్రపంచానికి ముంచుకొస్తున్న మహాప్రళయం. ఈ లోకం గతి ఏమిటి? అవును, ఈ లోకం గతి ఏంటంటే రేపు నాశనమే ఈ లోకం గతి. కాబట్టి ఈలోపు నువ్వు ప్రభు నమ్ముకొని స్థిరపడి బలపడు. ఈ వాక్యాలు వింటున్నటువంటి మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ స్పెషల్ వర్తమానములు కంటిన్యూషన్గా వినండి. రాబోయే రోజులు ఇంకా 44 వర్తమానాలు మిగిలి ఉన్నాయి. ఇంకా అన్నీ కూడా స్పెషల్ మెసేజెసే. ఏ మెసేజ్ కూడా పోగొట్టుకోబాకండి. టైంకి వచ్చి టైంని స్పెండ్ చేసి ఈ లక్షల రూపాయలు విలువైన వర్తమానాలని మీరు వినుమని ప్రేమతో మీ దైవ సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచానికి ముగింపు దగ్గర పడింది. కాబట్టి మన జీవితాలు ఎప్పుడు ముగించబడతాయో, ఆయన ప్రభువారు ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఈ ప్రపంచం ఇక ఉండదని తెలుసుకొని, ఈ ప్రపంచం ఉండకపోతే నేను సంపాదించింది నా బిల్డింగు, నా పొలము, నా డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్సు, బంగారపు గొలుసులు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు కదా అనుకున్నామని చెప్తున్నా నీకు. ఇవన్నీ శాశ్వతం కాదని తెలుసుకోమని చెప్తున్నా ప్రియారా. కాబట్టి ఈ ప్రపంచానికి భవిష్యత్తు లేదు, ముంచుకొస్తుంది మహాప్రళయం. ఈ లోకం గతి నాశనమే. ప్రార్థన చేసుకోబోతున్నాం. అందరూ కూడా తల్ల ఉంచండి, కళ్ళు మూసుకునండి. ప్రభు రాకడకు సిద్ధపడండి. వచ్చే వారం మరొక స్పెషల్ మెసేజ్కి మీరు సిద్ధపడండి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రపంచానికి ముంచుకొస్తున్న మహాప్రళయం, ఈ లోకం గతి ఏమిటి అనేటువంటి పాయింట్స్లో కొన్ని విషయాలు మేము ధ్యానం చేయగలిగాము నాయన. ప్రభువా, ఈ ధ్యానం చేసిన విషయాలు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నాయి. అనేక శాస్త్రవేత్తలు, గవర్నమెంట్ వాళ్ళు లెక్కలేసిన లెక్కలు కూడా మేము చూసాం. ఆ లెక్కలు అట్లా అటు పెడితే మీ లెక్కల్లోకి మేము వస్తున్నాం. మీ లెక్కల ప్రకారము ప్రపంచానికి భవిష్యత్తు లేదు, ప్రపంచానికి నాశనమే అని మాకు తేలింది నాయన. కాబట్టి ప్రభువా, ప్రపంచానికే భవిష్యత్తు లేకపోతే మాకేం భవిష్యత్తు ఉంది? ఇంకా మేము సంపాదించుకునే కన్నింటికి కూడా విలువ లేదు. కాబట్టి మేము కూడా తెలుసుకొని మీరు అక్కడ కొరకు సిద్ధపడటానికి సహాయం చేయండి. మీరు అక్కడ ఎత్తబడి మీతో పాటు నిత్యము అక్కడ ఉండటానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్నటువంటి ఈ 1000 మంది ప్రజలను దీవించు నాయన. వీళ్ళందరూ కూడా మేలు పొంది మీరు అక్కడ కొరకు సిద్ధపడటానికి సహాయం చేయండి. వచ్చే వారం అందించబోతున్న మరొక స్పెషల్ వర్తమానానికి మా బిడ్డలందరినీ సిద్ధపరచండి. అందాక మీ కృపలో భద్రపరచండి. ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకు, ప్రతి గురువారం సాయంత్రం 6:30కు ఈ స్పెషల్ వర్తమానములు విని అనేకులు మేలు పొందుతుండగా బిడ్డలందరూ నిండు ఆరుగా దీవించండి. సంవత్సరం పొడుగుతూ రాబోతున్నటువంటి మిగిలినటువంటి వర్తమానాలకి బిడ్డలు సిద్ధపడటానికి సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మా బిడ్డలందరితో ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి గడియ ఇదే. చివరి గడియ అనే మా టీవీ కార్యక్రమంలో రాబోచున్న అమూల్యమైన సందేశాలు. ఈ సందేశాలు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు తన 17 సంవత్సరాల సేవా అనుభవంలో ప్రార్థించి ధ్యానించి సిద్ధపరిచిన సందేశాలు. ఇశ్రాయేలు పునర్జన్మ, అలియా, యెరూషలేం రాయిపై చర్చలు విఫలం, రాబోచున్న ప్రపంచ యుద్ధం, క్రీస్తు రాకడ సూచనలు, మత్తయి సువార్త 24వ అధ్యాయ ధ్యానం, అంజూరపు చెట్టు, ఇశ్రాయేలు దేశం, యెరూషలేము దేవాలయం వివరణ, అల్ అక్సా, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, ప్రపంచ కల్లోల దినం, కోట్లాది ప్రజలు అదృశ్యం, రహస్య రాకడ, బహిరంగ రాకడ, దానియేలు 70 వారములు, 666 ముద్ర, మైక్రోచిప్స్, 2 సాక్షులు వారి పనులు, 7 ఏండ్ల శ్రమలు, 7 ఏండ్ల పరాకాష్ట, క్రీస్తు విరోధి పరిపాలన, హర్మగద్దోన్ యుద్ధం, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన, 4 గుర్రములు, 4 స్త్రీలు, సాతాను చివరి కుట్ర, గోగు మాగోగు యుద్ధం, క్రీస్తు న్యాయపీఠం, ధవళ సింహాసనం, పరలోకము నరకము, నిత్యత్వము, దేవుని గూర్చిన వివరణ, 5 సందేశాలు, మానవుని గూర్చిన వివరణ, 5 సందేశాలు, ప్రపంచాన్ని గూర్చిన వివరణ, 5 సందేశాలు, సంఘాన్ని గూర్చిన వివరణ, 5 సందేశాలు, అపవాదిని గూర్చిన వివరణ, 5 సందేశాలు. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నంబర్ 9440767072.